కాలేజీల్లో డబ్బులిచ్చి పరీక్షలు రాస్తే అక్రమదందా. ఇక కొన్ని చోట్ల బహిరంగంగానే పుస్తకాలు, ఫోన్లు పట్టుకొని పరీక్షలు రాసే తెగింపు. ఇలాంటి ఉదంతాలు కొత్తేమీ కాదు. కానీ నడి రోడ్డుపై పుస్తకాలు, ఫోన్ల వర్షం కురిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు అలాంటి కంగు తినే ఘటనే హైదరాబాద్ నడిబొడ్డున జరిగింది. ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు విద్యార్థులు తమ కాపీయింగ్ మెటీరియల్ను రోడ్డుపై విసిరేశారు? రోడ్డుపై వెళ్తున్న వారిపై అకస్మాత్తుగా పుస్తకాలు, ఫోన్ల వర్షం కురిసింది. ఇదేమి వింత అని పరిశీలించి చూస్తే సమీపంలోని ఓ కళాశాల కనిపించింది. హైదరాబాద్ మలక్పేటలోని ఎంఎస్ కాలేజీలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రంలో విద్యార్థులు బహిరంగంగా పుస్తకాలు, ఫోన్లు ముందు పెట్టుకుని యథేచ్ఛగా మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్నారు. ఉన్నట్లుండి స్క్వాడ్ వస్తున్నారనే సమాచారం విద్యార్థులకు చేరింది. దీంతో తమ వద్ద ఉన్న పుస్తకాలు, ఫోన్లు, చీటీలను ఆదరబాదరగా కిటికీల నుండి బయటకు నడి రోడ్డుపైకి విసిరేశారు. దీంతో ఆ ప్రాంతమంతా పుస్తకాలు, ఫోన్లతో నిండిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు, వాహనదారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ మాస్ కాపీయింగ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్లు ఉన్నప్పటికీ కాపీయింగ్ ను పట్టించుకోకపోవడం, అలాగే కాలేజీ యాజమాన్యం పాత్రపై కూడా విద్యాశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. గత జూలై నెలలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి బయటపడింది. ముషీరాబాద్ లోని సన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ ఓపెన్ స్కూల్ పేరిట పరీక్షలు నిర్వహించగా మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్న విద్యార్థులను ఏబీవీపీ సంఘాల నాయకులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే పాస్ అయ్యేందుకు యాజమాన్యం ఒక్కో విద్యార్థి నుంచి 30,000 రూపాయల వరకు డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కూడా విద్యాశాఖ విచారణ జరిపి చర్యలు తీసుకుంది. చూశారుగా, డబ్బుకు కక్కుర్తి పడి ప్రైవేటు కళాశాలలు ఎలా మాస్ కాపీయింగ్ కు సహకరిస్తున్నాయో. విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెడుతున్న ఈ వ్యవహారంపై విద్యాశాఖ అధికారులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అక్రమాలకు పాల్పడుతున్న కళాశాలలపై ఉక్కుపాదం మోపితేనే విద్యారంగంలో విశ్వసనీయత నిలబడుతుంది.